गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్ సివివి. నిన్న మనం 7వ సూత్రం మధ్యలో ఉన్నాం. మొన్న ఒకసారి మొదటి నుంచి ఆ సూత్రం చదువుకుందాం. నౌ యాజ్ ఇన్ డిసీజ్ ఫ్రమ్ విచ్ నో manifest exciting or maintaining cause has to be removed, we can perceive nothing but the morbid symptoms. It must be regarding being had to the possibility of a miasm, and attention paid to the accessory circumstances be the symptoms alone by which the disease demands and points to the remedy. ఇంకా ఎప్పుడైతే మనకి జబ్బు ఉండేటువంటిది, జబ్బు ఏం చేస్తుంది, ఇట్ డిమాండ్స్ అంటే మన కార్మిక సంఘాలు కనుక కొన్ని డిమాండ్స్, కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల కోసం వాళ్ళు ధర్నాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మందు కూడా ఏం చేస్తుందంటే, జబ్బు కూడా కొన్ని లక్షణాలని మన శరీరంలో కల్పింపజేస్తూ ఉంటుంది. ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దే పాయింట్స్ టు ద రెమెడీ, అంటే మందుని సూచిస్తాయి. అంటే లక్షణాలు మందుని సూచిస్తాయి. అండ్ సూటెడ్ టు రిలీవ్ ఇట్, అంటే భౌతిక శరీరంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మందు సూచిస్తుంది, జబ్బు సూచిస్తుంది. ఆ సూచించినటువంటి దాని ప్రకారం కనుక మనం మందు వేస్తే ఈ బాధలన్నీ కూడా మాయమవుతాయి. అది. అండ్ మోర్ ఓవర్ ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, అసలు ప్రిన్సిపల్ ఏంటంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఉదాహరణకి మనకి నక్స్వామికాలనే చూసాం. ఆందోళన, ఆదుర్ద, కోపము, నోటి దురుసు, తర్వాత చేతి దురుసు, ఆ తర్వాత విరోచన బద్ధకం. భౌతిక శరీరం లక్షణాలకు వచ్చేటప్పటికి విరోచన బద్ధకం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది నక్స్వామికాలు. ఫిట్స్ కేసులో కూడా, ఫిట్స్కి రాబోయే ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఈ విరోచన బద్ధకం అనే ఉంటుంది. ఆయాసం కేసుల్లో కూడా ఆయాసం రాబోయే ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఈ విరోచన బద్ధకం అనేటువంటిది ఉంటుంది. ఈ విరోచన బద్ధకం కూడా ఏంటంటే, విరోచన బద్ధకం ముందు కడుపులో నొప్పి వస్తుంది, విరోచనం అయిన తర్వాత కడుపులో నొప్పి తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణం. ఈ లక్షణాలు ఊరకలేవు. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి, మనకు కావలసినటువంటి నక్స్వామికాన్ని సూచిస్తున్నాయి. అది ఇంకా నక్స్వామికాన్ని సూచిస్తే ఏమవుతుంది, మనకి నక్స్వామిక వేస్తే ఈ లక్షణాలన్నీ కూడా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఒకసారే మాయమైపోతాయి. అది కనుక ఇట్ డిమాండ్స్ అంటే అది మందుని డిమాండ్ చేస్తుంది. అంటే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇట్ డిమాండ్స్ ది మెడిసిన్ టు రిలీవ్ ఇట్. అంటే ఈ రిలీవ్ అండ్ ఎక్కడ రిలీవ్ చేయాలి, రిలీవ్ చేయాల్సినటువంటిది
ప్రాణమయ శరీరంలో రిలీవ్ చేయాలి. కనుక ప్రాణమయ శరీరంలో రిలీవ్ చేస్తే వీటికి పనే ఉండదు కాబట్టి మాయమైపోతాయి. అది గొడవ. తర్వాత నిన్న కొన్ని బోర్డు మీద రాశాను మీకు. ఆ బోర్డు మీద రాసినవి మీకు అర్థమైనయా లేదా? ఒకసారి వాళ్ళు ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు. అదే అదే సార్ అర్థమైనాయి నిన్న బోర్డు మీద రాసినవి అర్థమైనాయండి. అర్థమైనాయి సార్ అర్థమైనాయి. అదే దానికోసం క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. అదే ప్రాణమయ కోశానికి వెళ్తే చెడిపోవటం అనేటువంటిది చెప్పారు దాన్ని సెపరేట్ గా. మీకు అర్థమైతే సరే, మీకు నేను బోర్డు మీద రాసినవి మీకు అర్థమైతే సరే, దానికోసం నేను అడుగుతుంది. ఇవాళ కూడా కొంచెం బోర్డు మీద పని ఉంది. ఓకే అది సరే. కనుక రెమెడీ సూటెడ్ టు రిలీవ్ ఇట్, కనుక సరిపోయినటువంటి మందును సూచిస్తాయి. లక్షణాలే మనకి మార్గదర్శకంగా పనిచేస్తాయి. ఈ లక్షణాలే మనకి ప్రాణమయ కోశం పడేటువంటి బాధను సూచిస్తుంది. కనుక ప్రాణమయ కోశానికి బాధే ఉంటుంది. అక్కడ బాధలు ఉంటే ఇక్కడ భౌతికం శరీరంలో ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. అక్కడ బాధ లేకపోతే ఇక్కడ ఏమి ఉండవు. కనుక మనం నయం చేయాల్సినటువంటిది అక్కడ, కానీ నయం అయ్యేటువంటిది భౌతిక శరీరంలో. అది కనుక అండ్ మోర్ ఓవర్ ది టోటాలిటీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్, కనుక టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, కనుక మోర్ ఓవర్ ది టోటాలిటీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్. మనం ఇందాక నటస్వామికలో ఒక 10 లక్షణాలు చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క సిమ్టమ్. దీన్ని ఏమంటారు? వేదన అంటారు. ఈ అన్నింటి లక్షణాల యొక్క సముదాయం ఏదైతే ఉందో మొత్తం కలిసి దాన్ని టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు. కనుక ఏ జబ్బులో అయినా తగ్గించాల్సినటువంటిది, ఏ పేషెంట్లో అయినా తగ్గించాల్సినటువంటిది ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్సే. ఎందుకు ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంత ఇంపార్టెంట్ అంటే, ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, అసలు వ్యాధి మనకు ఉన్నటువంటి జబ్బు ఒరిజినల్ అంటే ప్రాణమయ శరీరం ఏ రకంగా బాధపడుతుంది అనేటువంటిది ఇది తెలియజేస్తుంది. తర్వాత దీనికి వచ్చేటువంటి ప్రతిబింబము అంటే మన ముఖం ఎలా అయితే ఉంటుందో అలాగే మనం అద్దంలో మన ముఖం అలాగే ఉంటుందా, వేరే రకంగా ఉంటుందండి? ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్. కనుక ఈ టోటాలిటీ అనేటువంటిది టోటాలిటీ ఇస్ ద సేమ్. అంటే ప్రాణమయ కోశంలో ఏ రకమైనటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ కూడా టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే వేదనల యొక్క సముదాయం మొత్తం కూడా సూచిస్తుంది. ఎన్ని వేదనలు ఉంటే అన్ని వేదనల యొక్క సముదాయం కూడా సూచిస్తుంది. ఒకటి కాదు, ఎప్పుడు కూడా బంచెస్, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఒక జబ్బు ఎప్పుడూ కూడా ఉండదు, ఒక మానసిక లక్షణం ఎప్పుడూ కూడా ఉండదు. ఒక 10-20 కలిసి ఉంటాయి. కనుక ఈ 10-20 కలిసి ఉన్నటువంటి దాన్ని టోటాలిటీ అంటారు. కనుక ఒరిజినల్ అర్థం ఏదైతే ఉందో అంటే ఇది అసలు వ్యాధి. అసలు వ్యాధి ఎక్కడ ఉంటుంది? ప్రాణమయ శరీరంలో ఉంటుంది. భౌతిక శరీరంలో ఉండేటువంటిది మనకి కనపడేటువంటి
టోటాలిటీ మానసిక లక్షణాలు కావచ్చు, సెన్సెస్ అంటే మనకు ఉన్నటువంటి పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా టోటాలిటీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే టోటాలిటీ ఈజ్ ద ప్రిన్సిపుల్. మనం తగ్గించాల్సినటువంటిది టోటాలిటీని మాత్రమే. టోటాలిటీని తగ్గిస్తే ఉన్నటువంటి బాధలన్నీ కూడా మాయమైపోతాయి, ఉన్న లక్షణాలన్నీ కూడా మాయమైపోతాయి. కనుక ఇదేమో కనపడదు, ఇదేమో కనిపిస్తుంది. ఇమేజ్ అంటే ప్రతిబింబం. మనకి అద్దంలో మన ముఖం కనిపిస్తుందా లేదా? మన ముఖం ఎలా అయితే ఒరిజినల్గా ఉందో అద్దంలో కూడా అలాగే ఉంటుంది, ఏమి మార్పు ఉండదు. ఇప్పుడు నీ ముఖం చూస్తే నా ముఖం కనపడదు కదా, నా ముఖం చూస్తే నీ ముఖం కనపడదు కదా, లేకపోతే ఒక రాక్షసి ముఖం కనిపించదు కదా. కనుక జబ్బు అనేటువంటిది ఇది ఒరిజినల్. అంటే ప్రాణమయ కోశం ఏ రకంగా బాధపడుతున్నదో అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి? లక్షణముల యొక్క సముదాయము. మనకు వేదనా సముదాయం ఏమంటారు దీన్ని తెలుగులో? అది కనుక మనకి కావలసినటువంటిది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. కనుక ఈ వేదనలన్నింటిని యొక్క సమాహారం ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి వ్యాధి. కనుక ఇక్కడ ఉన్నటువంటిది ఒరిజినల్, ఇక్కడ ఉన్నటువంటిది డూప్లికేట్. కనుక దీన్ని తగ్గిస్తే ఇది కూడా తగ్గుతుంది. అంటే దీనికి కనుక మందు వేస్తే ఇది మాయం అవుతుంది. ఇది మాయమైనప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మాయం అవుతాయి. ఎలా అయితే ఒక ఫ్యాక్టరీలో ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, మనకి సైరన్ మోగుతుంది, లేకుంటే అలారం మోగుతుంది. అలారం మోగినప్పుడు అర్థమైందంటే ఫ్యాక్టరీలో ఏదో ఒక పాయింట్లో లోపం ఉన్నది. అక్కడ లోపాన్ని సరి చేసుకుంటే అలారం మోగదు. అవునా కాదా? అలారం మోగుతుందా, ఇక మోగదా? బాగు చేస్తే మోగదు. కనుక అలారంలో రోగం లేదు. రోగం అనేటువంటిది అక్కడెక్కడో పాయింట్లో ఉంది. అక్కడ సరి చేస్తే అలారం ఇక మోగదు. అలాగే ఇక్కడెక్కడో వేదనా సముదాయం ఉన్నది. ఈ వేదనా సముదాయం ఏం చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ద రెమెడీ. ఇట్ ఇండికేట్స్ ద మెడిసిన్. అది మందును సూచిస్తుంది. మనం ఉదాహరణకి నక్స్వామిక కంప్లీట్గా చదువుకున్నాం కనుక నక్స్వామిక లక్షణాలు మీ అందరికి కూడా కొంచెమో గొప్ప తెలుసు. కనుక ఉదాహరణకి ఒక పేషెంట్ నక్స్వామిక పేషెంట్ అనుకోండి, దాని అర్థమైందంటే అది మందును సూచిస్తుంది. ఈ మందును సూచిస్తే మనం మందు వేస్తే ఒరిజినల్గా ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా మాయమవుతాయి. అంటే ఇట్ కమ్స్ టు ఎన్ ఆర్డర్. ప్రాణమయ కోశం ఏమవుతుంది? ఇట్ కమ్స్ టు ఎన్ ఆర్డర్. కనుక ప్రాణమయ కోశము ఎప్పుడైతే ఆర్డర్లోకి వచ్చిందో భౌతిక శరీరం కూడా, ఫిజికల్ బాడీ కూడా ఆల్సో కమ్స్ టు ఆర్డర్. కనుక వైటల్ ఆర్డర్ అనేటువంటిది అంటే ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఆర్డరు భౌతిక శరీరం దాకా ఆర్డర్ని కలుగజేస్తుంది. వెన్ దేర్ ఈజ్ ఎన్ ఇంటర్నల్ ఆర్డర్, దెన్ దేర్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ఆర్డర్ ఆల్సో దేర్. కనుక ఫిజికల్ ఆర్డర్ కూడా
డాక్టర్ గారు వీడియో రావట్లేదు, వాయిస్ కూడా వినపడట్లేదు. మీది హ్యాంగ్ అయిపోయిందండి. హ్యాంగ్ అయిందా? చూడండి, అది హ్యాంగ్ అయిందంటే మళ్ళీ వచ్చిందా? ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి. సార్, ఇప్పుడు వచ్చిందండి. సరే, వినిపిస్తున్నాయా మీకు? బోర్డు అది కనిపిస్తుందా? అన్ని వినిపిస్తుంది. సరే సరే. కనుక ఎప్పుడైతే మనకి వైటల్ ఆర్డర్, కనుక వైటల్ ఆర్డర్ అనేటువంటిది results in the physical order. కనుక ఈ బాధలు ఏవైతే ఉన్నాయో, మనకి రకరకాలైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కనుక మనం సరిపోయినటువంటి మందు వేస్తే ఈ వైటల్ బాడీ సర్దుకొని వైటల్ బాడీలో ఆర్డర్ అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో భౌతిక శరీరంలో కూడా ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. కనుక వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్. కనుక అలా కాకుండా మనం ఈ నక్స్వామిక వాళ్ళకి సునాముఖి పౌడర్ వేసామనుకోండి, ఉదాహరణకి వేసాం, నక్స్వామిక వాళ్ళకి విరోచన బద్ధకం ఉంటుంది. మనం మానసిక లక్షణాలు ఏమీ గమనించకుండా వాడు నోటు దురుసు, చెయ్యి దురుసు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, ఉంటే మనం ఏం చేస్తాం? అది వాడి స్వభావంలే అనుకుంటాం, దానికి ఏం మందులు ఉంటాయి అనుకుంటాం, అంతే కదా మనం అనుకునేది. అలా కాకుండా మనం ఈ సిమ్టమ్స్, టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్, వేదనా సముదాయాన్ని ఏదైతే ఉన్నాయో మొత్తం టోటల్గా కలెక్ట్ చేసి, అంటే పేషెంట్లు తొందరగా చెప్పరండి, అంత తేలిగ్గా మన మాట వినరు. కొంతకాలం పోయేటప్పటికి మన మీద నమ్మకం వచ్చేటప్పటికి అప్పుడు కూడా చెబుతారు, వాళ్ళ బెడ్రూమ్ విషయాలు కూడా అన్నీ చెప్తారు. అప్పుడు మనకి సరి అయినటువంటి మందు ఇస్తాము. సరి అయినటువంటి మందు ఇస్తే ఈ టోటాలిటీ అంతా కూడా పోతుంది. టోటాలిటీ పోయిందంటే అర్థం ఏంటంటే వైటల్ బాడీలో ఆర్డర్ వచ్చినట్టు, అంటే వైటల్ బాడీ ఒక క్రమ పద్ధతిలో స్వస్థంగా, అంటే సొంత ఆరోగ్యాన్ని పొందినట్టు. వైటల్ బాడీలో ఆర్డర్ వస్తే ఫిజికల్ బాడీలో కూడా అన్ని క్రమ పద్ధతిలో ఉంటాయి, ఎక్కడ ఏమీ తేడా ఉండవు. మనం ఆరోగ్యవంతుడికి ఏం లక్షణాలు చెప్పుకున్నాం? మన గుండె పని చేయటం మనకే తెలియదు, ఊపిరితిత్తులు పనిచేయటం అసలు తెలియనే తెలియదు, శ్వాస పీల్చడం అసలే తెలియదు, కిడ్నీస్ పనిచేయటం అసలే తెలియదు, మనస్సు పనిచేయటం అంతకంటే తెలియదు. కనుక ఇవన్నీ కూడా ఎట్లాంటి మెషిన్ ఇచ్చాడు భగవంతుడు మనకి? చాలా సోఫిస్టికేటెడ్ మెషిన్ ఇచ్చాడు. ఆ మెషిన్ని మనం పని చేయించుకోవడం అనేటువంటిది ఇక్కడ తేడా ఉంటే కుదరదు. ఇక్కడ తేడా ఉంటే అన్ని బాధలే. ఈ వైటల్ ఆర్డర్ ఎప్పుడైతే వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్, కనుక ఈ వైటల్ ఆర్డరే మనకు ముఖ్యం. వైటల్గా మనం ప్రాణశక్తిలో, ప్రాణంలో ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తాన్ని సరిచేయటమే మన యొక్క ఉద్దేశం. ఇది ఈ సూత్రంలో వివరణ. బోర్డు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నెట్టేనా? And moreover, the totality of the symptoms of this outwardly reflected picture of the internal essence of the disease. ఇంకా ఇది ఏంటంటే అవుట్వర్డ్లీ రిఫ్లెక్టెడ్, రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం అన్నమాట. బయటకి మనకు కనపడేటువంటి ప్రతిబింబము టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్. ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ కనుక మనం ఏ మందుని ఇండికేట్ అయితే ఆ మందు వేస్తే వైటల్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. లేక ఇంకొక పద్ధతిలో వైటల్ ఆర్డర్ అనేటువంటిది రాదు. వైటల్ ఆర్డర్ వస్తే మనకి ఫిజికల్ బాడీ అంతా కూడా
ఎక్కడ నొప్పులు ఉండవు, ఎక్కడ బాధలు ఉండవు, వర్షంలో తడిసిన జలుబు చేయదు, ఎండకెళ్ళిన జలుబు చేయదు, 10 రోజులు వర్షంలో తడిసిన జలుబు చేయదు. ఇవన్నీ కూడా వస్తాయి రిజల్ట్స్ అన్నమాట అది. కనుక లేకపోతే నాలాంటి డాక్టర్ చెప్పచ్చు, వాతావరణం ముసుగ్గా ఉందండి అందుకని జలుబు చేసింది. ఇవన్నీ దాన్ని ఏమంటారు, కాశీ మజిలీ కథలు అనమాట. అసలు కరెక్ట్గా మనం కనుక మందు వేస్తే ఏమి ఉండదు అది. ఎందుకంటే బికాస్ ది వైటల్ ఆర్డర్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది ఫిజికల్ బాడీ, ఫిజికల్ ఆర్డర్ అది. తర్వాత అవుట్వర్డ్లీ రిఫ్లెక్టెడ్ పిక్చర్ ఆఫ్ ది ఇంటర్నల్ ఎసెన్స్ ఆఫ్ ద డిసీజ్. కనుక ఇంటర్నల్ ఎసెన్స్ లోపల ఉన్నటువంటి అంతరాంతరాలలో ఉన్నటువంటి వ్యాధిని ఇవి తెలియజేస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ అనేవి ఊరక రావు. ఊరక ఎందుకు వస్తాయండి? వాటికి పని ఉంది. ఎట్నో ఒకటి వీడు బాగు చేసుకుంటాడేమోనని చూస్తాయి. నేచర్స్ లాంగ్వేజ్ అది. కనుక వైటల్ ఫోర్స్ మస్ట్ బి ద ప్రిన్సిపల్, ద సోల్ మీన్స్. కనుక ఇది మాత్రమే మనకి ప్రిన్సిపల్, ఇది మాత్రమే సోల్ మీన్స్. సోల్ అంటే అబ్సల్యూట్ అనమాట. అబ్సల్యూట్ అంటే పరమ ప్రయోజనం ఇది. వేర్ బై ద డిసీజ్ కెన్ మేక్ నోన్ వాట్ రెమెడీ ఇట్ రిక్వైర్స్. కనుక మనకు ఉన్నటువంటి వ్యాధి ఏ మందు అవసరమో తెలియజేస్తుంది. అంటే మనకి 4500 మందులు ఉన్నాయి. ఈవెన్ పులిపాలు కూడా మందే, మనకి పిల్లిపాలు కూడా మందే, బుక్కపాలు కూడా మందే, ఒంటె పాలు, అన్ని రకాల జంతువుల నుంచి మందులు తయారు చేశారు, బ్యాక్టీరియా నుంచి మందు తయారు చేశారు. కనుక మందులు మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మనకు ఒక 75 మెడిసిన్స్ ఇంపార్టెంట్, పాలిక్ రెస్ట్లు అనమాట. మన కెంట్లో ఉన్నటువంటి అన్ని కూడా పాలిక్ రెస్ట్లే, చెప్పే పనిలేదు. కెంట్ బుక్ తీసుకుంటే వర్షన్ అన్ని కూడా ఆయన పాలిక్ రెస్ట్లే ఎక్కువ డీల్ చేశాడు అది. కనుక వేర్ బై ది డిసీజ్ కెన్ మేక్ నోన్ వాట్ రెమెడీ ఇట్ రిక్వైర్స్. కనుక ఏ మందు కావాలో ఆ లక్షణాలు సూచిస్తాయి. ఆ లక్షణాలను బట్టి కనుక మనం టోటాలిటీ సరిపోయిన మందు వేస్తే వైటల్ బాడీలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా సర్దుబాటు అయ్యి వైటల్ బాడీ మొదట ఆరోగ్యాన్ని పొందుతుంది. ఆ తర్వాత భౌతిక శరీరం అప్రయత్నంగా ఆరోగ్యానికి చేరువవుతుంది. అది ఇంకా ద ఓన్లీ థింగ్ దట్ కెన్ డిటర్మైన్ ది చాయిస్ ఆఫ్ ది అప్రాప్రియేట్ రెమెడీ. కనుక ఇదొక్కటి మాత్రమే, ఇంకొక మార్గమే లేదు. అదే చెబుతున్నాడు హానిమన్ ఎప్పుడు కూడా ఇదొక్కటే అని చెబుతాడు, ఇంకొక మార్గం లేదు కాక లేదు. టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ తప్ప జబ్బులో మనం కనుక్కోవాల్సింది ఏమీ కూడా లేవు. మనకు శాస్త్రీయ పరికరాలు ఏమాత్రము ప్రమాణము కాదు. జబ్బులో ఏముంటాయి? పేషెంట్ యొక్క సెన్సెస్, ఆ తర్వాత పేషెంట్ యొక్క మైండ్. కనుక్కోవాల్సింది ఎవరు? డాక్టర్ యొక్క మైండ్, డాక్టర్ యొక్క సెన్సెస్. వీటికి తెలియకుండా ఏది ఉండదు. అది జబ్బుకు సంబంధించి తెలియంది ఏమీ కూడా ఉండదు. అది డిటర్మైన్ ది చాయిస్ ఆఫ్ మోస్ట్ అప్రాప్రియేట్ రెమెడీ. చాలా ఖచ్చితమైనటువంటి మందుని తెలియజేస్తుంది. అండ్ దస్ ఇన్ ఏ వర్డ్ టోటాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే వేదనల యొక్క సముదాయము. ఒక్కొక్క బాధని ఒక్కొక్క వేదన అంటారు. ఈ వేదనలన్నింటినీ పూర్తి చేస్తే వేదన సముదాయం అంటారు. ఆఫ్ ది సిమ్టమ్స్ మస్ట్ బి ద ప్రిన్సిపల్. ఇదొక్కటే సూత్రము, ఇదొక్కటే పద్ధతి, ఇంకొక పద్ధతి లేదుగాక లేదు. అది ఇండీడ్ ద ఓన్లీ థింగ్ ద ఫిజిషియన్ హ్యాస్ టు టేక్ ఆఫ్ నోట్ ఇన్ ఎవ్రీ కేస్ ఆఫ్ డిసీజ్. కనుక ప్రతి కేసులో కూడా ఇలాగే మనం చదువుకోవాలి. ఇలాగే చదువుకోవాలంటే మనం కేస్ షీట్ రాసుకోవాలి, మొత్తం వాళ్ళ వివరాలన్నీ రాసుకోవాలి. ఏ ఇబ్బంది లేదు. మొదట అన్నీ చెప్పరు, తర్వాత వాళ్ళకి కర్మ తీరినప్పుడు చెబుతారు. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది.
వాళ్ళ కర్మ తీరినప్పుడే మనకి చెప్తారు, లేకపోతే చెప్పరు. అది కాక సైకోటిక్ పేషెంట్స్ అసలు చెప్పరు. సైకోటిక్ పేషెంట్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా సైకోసిస్ అని. ఆ సైకోసిస్ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గర నిజం చెప్పరు. కనుక ఫిజిషియన్ హ్యాస్ టు టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీ కేస్ ఆఫ్ డిసీజ్. కనుక ప్రతి కేసులో కూడా ఫిజిషియన్ అనేటువంటి డాక్టర్ అనేటువంటి వాడు ప్రతి కేసులో కూడా ఇలాగా లక్షణాలని సేకరించాల్సి ఉంటుంది. బై మీన్స్ ఆఫ్ హిస్ ఆర్ట్. ఇది ఆర్ట్. చిత్రకారుడు గనక కుంచితోటి రంగులు వేస్తే మనకేదో పిచ్చి పిచ్చి లాగా ఉంటుంది, తర్వాత చూస్తే అద్భుతమైన కళాఖండం బొమ్మ దర్శనం ఇస్తుంది అనమాట. మొట్టమొదట వేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటుంది, తర్వాత ఇదే ఆర్ట్ అనమాట. కనుక బై మీన్స్ ఆఫ్ హిస్ ఆర్ట్ ఇన్ ఆర్డర్ దట్ డిసీజ్ షల్ బి క్యూర్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హెల్త్. కనుక దీనివల్ల మనకి ఆ జబ్బు అనేటువంటిది పూర్తిగా తగ్గి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హెల్త్, ఆరోగ్యానికి పూర్తిగా చేరువవుతాడు. కనుక ఇది మనం చేయాల్సినటువంటిది. ఏ జబ్బులో అయినా సరే ఈ రకంగా మనం ఆ జబ్బుల్ని టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్సే మనకి ఇంపార్టెంట్, ఇంకొకటి ఏది కాదు. సోల్ మీన్స్. కనుక ఈ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ వల్లనే మనకి వస్తుంది. తర్వాత నిన్న మనం చెప్పుకున్నాం, నవ్ యాజ్ ఇన్ డిసీజ్ ఫ్రమ్ విచ్ ద నో మేనిఫెస్ట్ క్యాస్ ఆర్ మెయింటైనింగ్ కాజ్. కనుక మెయింటైనింగ్ కాజ్, ఆ మెయింటైనింగ్ కాజ్ ఏదైతే ఉందో ఆ మెయింటైనింగ్ కాజ్ అనేటువంటిది మనకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. నిన్న ఫ్రిడ్జ్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడేటువంటి వాళ్ళల్లో జలుబు, దగ్గు, ఆయాసం, ముక్కులు బిగవటం, ఊపిరి ఆడకపోవటం, నోటితో గాలి పీల్చటం, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనం మందులు వేస్తే తగ్గినట్టు తగ్గి మరలా వస్తాయి. ఎందుకంటే రోజు మరలా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నాం కదా, ఫ్రిడ్జ్ను వాడుతున్నాం కదా, కూరగాయలు పెడుతున్నాం, టిఫిన్లు పిండిలు పెడుతున్నాం. కనుక పెరుగు, మీకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది చెప్తారు ఈ ఫ్రిడ్జ్ వాడటం మూలాన వేడి చేసుకుంటాం కదండి అంటారు. అంతే కదా, పప్పుచారు పెట్టారు, పప్పుచారు వేడి చేసుకుంటాము, అంతే కదా. కానీ ఒరిజినల్ పదార్థం ఉండదు. ఉదాహరణకి మనకి టిఫిన్ పిండి పెట్టారనుకోండి, దోశ పిండి ఇవాళ చేస్తే ఫ్రెష్గా బాగుంటుంది, రేపు తింటే దోశ పిండి ఎలా ఉంటుంది, టేస్ట్ తేడా వస్తుంది. ఎల్లుండి తింటే టేస్ట్ ఇంకా తేడా వస్తుంది. ఆ మరుసటి రోజు తింటే ఇంకా తేడా వస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఎందుకు? ఫ్రెష్నెస్ కోసం. ఫ్రెష్నెస్ ఉండదు అంటే ఒరిజినల్ మెటీరియల్ ఉండదు. మనకి కెమిస్ట్రీ చదువుకున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అని ఉంటాయి కెమిస్ట్రీలో. ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్ అనేటువంటి జరిగిన తర్వాత ఒరిజినల్ పదార్థం మళ్ళా వెనక్కి ఎలాగూ రాదు. దాన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. కనుక ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ వలన ప్రతి పదార్థం కూడా ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్కి లోన్ అవుతుంది. లోన్ అయినప్పుడు ఒరిజినల్ పదార్థం ఉండదు. ఒరిజినల్ పదార్థం ఏదైతే ఉండదో అది మనకు వ్యాధికారకంగా పనిచేస్తుంది, అంటే మనకు జబ్బుని కలుగజేస్తుంది. ఉదాహరణకి మనకు అన్నం ఈ పూట వండుకున్నాం అనుకోండి, మనం 1 గంటలకు అన్నం తింటాం, 12 గంటలకు వండుకున్నాం, వేడివేడిగా ఫ్రెష్గా తింటాం. సరే అదే అన్నాన్ని కక్కుర్తితోటి సాయంత్రం తిన్నాం అనుకోండి, ఒక రకంగా ఉంటుంది, కొంచెం జిడ్డు ముఖం పెట్టుకొని తినాల్సి వస్తుంది. తర్వాత అదే అన్నాన్ని రేపు పొద్దున కూడా తిన్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాటికి వేడి చేసి తిన్నాం అనుకోండి, అప్పుడు గ్యారెంటీగా ఫుడ్ పాయిజన్ అయ్యి నక్స్వామిక వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ పిల్లలు హాస్టల్స్లో ఉండే పిల్లలకి ప్రతిసారి వాళ్ళకి ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది రావటం జరుగుతుంది.
ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటి చోట్లల్లా కూడా నక్స్వామిక ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇందులో డౌట్ ఏం లేదు. ఇక అది అయిపోయిందా? సరే. తర్వాత ముళ్ళు ఏదన్నా గుచ్చుకుంది అనుకోండి, లేదా గాజు పెంకు గుచ్చుకున్నది, ఆ గాజు పెంకు ఏమవుతుంది, కొంత తీస్తారు, కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయినటువంటి గాజు పెంకు ఏదైతే ఉన్నదో అది దానివల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేటువంటిది ఉంటుంది. మనకి శరీరం చీము పట్టిస్తుంది అనమాట. చీము పట్టించి బయటికి ఎట్టేస్తుంది. లేకపోతే అది అక్కడ ఉన్నంతసేపు బాధగానే ఉంటుంది. దాన్ని తీస్తే కానీ బాధ తగ్గదు. ఇవన్నీ కూడా ఎగ్జైటింగ్ కాజెస్ అనమాట. ఎట్లా అంటే చాలా చెప్పారు. హానిమన్ మనకి టైం ప్రస్తుతానికి సరిపోయింది కాబట్టి ఈ సూత్రం ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. అది నెక్స్ట్ మనకి చాలా ఫాస్ట్ మందు చెప్పుకున్నాం మొట్టమొదట. ఆ ఫాస్ట్ మందు కూడా మనకి ఎక్కువ ఉపయోగాలు ఉండేటువంటి మందుల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కార్బోవేజ్ అనేటువంటి మందులోకి ప్రవేశిస్తున్నాం. కార్బోవేజ్ అని అంటే వెజిటబుల్ కార్బన్, అంటే బొగ్గు. అదేంటండి, బొగ్గు నుంచి కూడా మందు తయారు చేస్తారంటే ఉన్నది. బొగ్గు నుంచి కూడా మందు తయారు చేసి దానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అది చెప్తారు. ఇంకొకటి ఉంటుంది కార్బో ఎనిమాలిస్ అని. ఈ కార్బో ఎనిమాలిస్ అనేటువంటిది గడ్డలో వాటికి పనిచేస్తుంది అనమాట. జంతు శరీరంలో నుంచి తీసిన బొగ్గు. ఇదేం కార్బోవేజ్ అంటే వెజిటబుల్, చెట్ల నుంచి తీసినటువంటి బొగ్గు. హోమియోపతి కంటే ముందు కార్బోవేజ్కి ఒక ఉపయోగం ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నది. కడుపులో చాలా గాలి అది చేరుతూ ఉంటే బొగ్గు చిన్న ముక్క వింగేస్తారు, అది గాలిని లాగేస్తుంటది అనమాట. చిన్న బొగ్గు ఉండ చేసి నేతితో పుచ్చుకునేవాళ్ళు, లేకపోతే తేనెతో పుచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే పదార్థాలు కొంచెం తినటానికి వీలుగా లేనప్పుడు నెయ్యి కానీ తేనె కానీ వాడతారు. కడుపులో గాలి లాగేసి సొంటి కొమ్ములా తయారు చేస్తుంది పొట్టని. 2 మాటలు 3 మాటలు 4 సార్లు వేలం పాట వలె ఆ పైన పనిచేయదు. 1 2 3 వేలం పాట కొట్టేస్తా ఉంటారు చూడండి, అలా 3 సార్లు అయితే పనిచేస్తుంది. ఆ తర్వాత ఇక పని చేయదు. ఇంతేకాక అలోపతిలో కూడా 15-25 సంవత్సరాల క్రితం వరకు కోల్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు, అంటే బొగ్గే. ఇంకా చార్కోల్ టాబ్లెట్స్, అవి సీసాల్లో చక్కగా నవనవలాడుతూ ఉన్నటువంటి చార్కోల్, అంటే గ్యాస్ ఫార్మేషన్కి మింగండి అని రాసేవాళ్ళు. మార్కెట్లో ఇప్పటికి కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు చాలా వెనుకబడిపోయింది. అంటే చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చినాయి మనకి. గ్యాస్ మందులు ఏంటండి, ప్యాంటాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, చాలా ఉండేది. ప్యాంటాక్, ర్యాంటాక్ వరుసన ఉన్నాయి. అంటే చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చినాయి, ఇప్పుడు వెనకబడ్డాయి. వెనకటి రోజుల్లో ఇది వేసుకుంటూ ఉండేవారు పెద్దవారు. ఒక వయసు దాటినటువంటి పెద్దవాళ్ళు ఒక సీసా దగ్గర ఉంచుకునేవాళ్ళు. పొద్దున ఒకటి వేసుకొని కాఫీ తాగేవాళ్ళు. ఇట్లా తేలిగ్గా ఉంటుంది, కానీ 4-5 మాసాల్లో ప్రాణం మీదకు తెస్తుంది. ఎందుకంటే అది ఇండికేటెడ్ మందు కాదు. అంటే గ్యాస్ మీద పనిచేసేటువంటి మందులు చాలా ఉన్నాయి మనకి. హోమియోపతిలో ప్రతి మందు గ్యాస్ మీద పనిచేస్తుంది, కానీ ఆ పనిచేసేటువంటి మందు చాలా జాగ్రత్తగా చూసుకొని అన్ని లక్షణాలు చూసుకొని వేసుకోవాలి, అప్పుడు చక్కగా పనిచేస్తుంది. అది అందరికీ ప్రతి వాళ్ళకి కూడా బొగ్గు వేసుకుంటే ఇబ్బంది అవుతుంది అనమాట. శరీరంలో ఉన్న గ్యాస్ ఫార్మేషన్ అనేటువంటిది రిమూవ్ చేస్తుంది. వీఆర్ యూజింగ్ యాంటీపథిక్ ట్రీట్మెంట్. దీన్ని ఏమంటారంటే యాంటీపథిక్ ట్రీట్మెంట్ అంటారు, వ్యతిరేక వైద్య విధానం. అంటే ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకి వ్యతిరేకంగా చేసేటువంటి దాన్ని వ్యతిరేక వైద్య విధానం అంటారు. వ్యతిరేక వైద్య విధానం ఏమవుతుందంటే
మనకి మొట్టమొదట హాయిగానే ఉంటుంది, తర్వాత ఈ హాయిని చెడగొడుతుంది అనమాట. అంతకన్నా కూడా వరుస కండిషన్ అనేటువంటిది వస్తుంది. కనుక ఇది మనం చెప్పబోతున్నటువంటిది బాగా చీపెస్ట్ డ్రగ్, బాగా శరీరం లోపలికి చొచ్చుకొని పోయి పనిచేసేటువంటి మందు. కడుపులో గ్యాస్ తప్ప ఇంకేమీ లేదు, గ్యాస్ లాగుతుంది, ఏదో బొగ్గే కదా అనుకున్నారు. చాలా డీపెస్ట్ డ్రగ్, అమాంగ్ ది డీపెస్ట్ డ్రగ్స్. కనుక డీపెస్ట్ డ్రగ్స్ లో కూడా ఇది డీపెస్ట్ డ్రగ్. అది తర్వాత యాంటీసోరిక్ మందు, అంటే సోరాని ప్రతిఘటించేటువంటి ఔషధం. అంతర్గతమైన సోరా వ్యాధి గల వాళ్ళలో ఈ కార్బోవేజ్ సిమ్టమ్స్ కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు. వాళ్ళకి ఈ కార్బోవేజ్ వేస్తే తప్ప సోరా పోదు. అవి చూడాలి మనం ఇప్పుడు. ఆ సిమ్టమ్స్ ఏవనగా అంటే వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ తడవకి ఈ కడుపులో గ్యాస్ చేరుతుండటం. అంటే హోమియోపతిలో కూడా గ్యాస్ చేరుతుంది, కానీ హోమియోపతిలో గ్యాస్ చేరటం ఇంకా కొన్ని 3 లక్షణాలు పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే కనుక మనం గ్యాస్ తీసేస్తుంటే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అది యాంటీబయాటిక్ విధానం. హోమియోపతిలోకి వచ్చేటప్పటికి ఫ్యాన్ కావాలి. ముఖం మీదే ఫ్యాన్ ఉంటే బాగా దగ్గరగా, ఎంత ముఖానికి ఎంత దగ్గరగా ఉంటే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ హీలింగ్ ఏజెంట్. సోరా ప్రతిఘటన కాక అలాగా మహావ్యాధుల నుండి రక్షించినట్టు ఔషధం. తర్వాత క్రానిక్ డిసీజెస్ లో ఇట్ హ్యాస్ వెరీ స్లో అండ్ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. కనుక క్రానిక్ దీర్ఘ వ్యాధుల్లో చాలా డీప్, బాగా లోపలికి చొచ్చుకొని పోయి పనిచేసేటువంటి ఔషధం. ఒక్కొక్క మోతాదు సంవత్సరంన్నర పనిచేసిన కేసులు ఉన్నాయి. కార్బోవేజ్ అనేటువంటిది మన బొగ్గే కదా అనుకుంటే కాదు, పొరపాటు, పప్పులో కాలేసినట్టే. కానీ అది ఒక్కొక్క మందు సంవత్సరంన్నర పనిచేస్తుంది. తర్వాత వెయ్యంగానే మీకు 4 రోజుల్లో, వారం రోజుల్లో మిలాఖత్ కనిపించేది ఏమి లేదు. అంటే మార్పులు ఏమీ ఉండవు. మందు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటుంది. ఎక్యూట్ డిసీజెస్ లో సంగతి సమాచారం. ఇన్ ఎక్యూట్ డిసీజెస్ ఇట్ ఈస్ అమాంగ్ ది క్విక్కెస్ట్ ఆఫ్ ది డ్రగ్స్. అంటే మామూలుగా దీర్ఘ వ్యాధుల్లోనేమో చాలా స్లోగా పనిచేస్తుంది, కానీ త్వరగా తగ్గించాల్సినటువంటి కేసుల్లో చాలా వేగంగా పనిచేస్తుంది. అంటే దీనికి 2 ఉన్నాయి, వేగంగా పనిచేయటం ఉన్నది, స్లోగా పనిచేయటం ఉన్నది. తరుణ వ్యాధులలో అత్యంత ఆశ్చర్యకరమైనంత వేగముగా పనిచేయు ఔషధములలో ఇది ఒకటి. ఏదో మందకొడిగా ఉన్నాడని మనం వాడిని చూసి కేస్ టేక్ చేస్తాం. అవసరం వచ్చినప్పుడు వాడు చేసేటువంటి ట్రెమండస్ వెలాసిటీ మనం చూస్తే, అంటే ఆ మందు యొక్క ట్రెమండస్ వెలాసిటీ చాలా వేగవంతంగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ సింకోప్ డ్రగ్స్. అంటే ఎట్లాంటి సింకోప్ డ్రగ్స్ అంటే కొన్ని మందులు ప్రాణాపాయాన్ని వచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని రక్షించేటువంటి మందులు సెకండ్స్లో రక్షిస్తాయి ఈ మందులు. అది కనుక మనం నీరసం వచ్చి ప్రాణం పోతూ చనిపోతూ ఉండగా కొలాప్స్ కండిషన్స్లో వాడవలసినటువంటి మందులు లిస్టు చెప్పాం. ఈ లిస్టులో చైనా ఒకటి, ఆర్సెనిక్ కార్బోవేజ్. కనుక అందుకని 4 నిమిషాల్లో ప్రాణాలు పోబోతూ ఉంటే ఇట్లాంటి మందులు వేయించుకోవాలి. జీవితాంతం అతనిలో ఒక భాగమైపోవును. ఈ మందు ఎలాంటిదంటే జీవితాంతం వాటిలో ఒక భాగం అయిపోతుంది అన్నమాట. అంటే దీంట్లో కనుక చేంజ్ వచ్చిందంటే ఇక మరి లైఫ్ లాంగ్ క్యూర్. ఈ మందుతో కనుక మార్పు వస్తే జీవితాంతం వేరే మందులు అక్కర్లేదు. అది అంత డీప్ డ్రగ్ అన్నమాట. అనగా ఇన్క్యూరబిలిటీ స్టేజెస్లో సరైన పద్ధతిలో వేస్తే లైఫ్ లాంగ్ క్యూర్ ఉంటుంది. అంటే ఏ జబ్బుకి
తగ్గనటువంటి పరిస్థితుల్లో ఈ మందు కనుక వేస్తే అది ఇండికేట్ అవ్వాలి. ఇండికేట్ అవ్వటం అంటే ఏంటంటే ఫ్యాన్ కావాలి వాడికి, తప్పనిసరిగా ఫ్యాన్ అనేటువంటిది కావాలి. అది కూడా మొహాన్ని కావాలి ఫ్యాన్. అది లేదా చూసుకోకుండా హయ్యర్ పొటెన్షియల్లో రిపిటేషన్ చేస్తే, తిక్కగా వేస్తే దీనివల్ల వచ్చిన మార్పులు ఈ శరీరాన్ని పొయ్యిలో కట్టెల్లో కాల్చినా సరే, దేహమును కట్టెలో కాలుస్తున్నారంటారే హరిశ్చంద్ర సినిమాలాగా, కాల్చినా సరే పోదు. కనుక కార్బోవేజ్ అనేటువంటిది చాలా డీపెస్ట్ డ్రగ్. అది వాడి శరీరంలో ఒక భాగం అయిపోయి ఉంటుంది. వాడికి జీవితాంతం ఏ రోగం లేకుండా రక్షణ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, బాడీలోనే కాకుండా బాడీలో లేకుండా ఉండేది అలాంటి డీప్ డ్రగ్స్లో ఇది కూడా ఒకటి. తర్వాత 1 డోసు 2 డోసులు వేసిన క్రానిక్ కండిషన్స్లో వేస్తే మాత్రం సిమ్టమ్స్ లెఫ్ట్ ఫర్ ఏ లాంగ్ టైం. కనుక దీర్ఘవ్యాధిలో కనుక వేస్తే లక్షణాలు చాలా రోజులు నయం అవుతాయి, అది క్యూర్ అవుతాయి అన్నమాట. ఈ ఔషధ గుణములు అతి దీర్ఘకాలముండు వ్యాధులందు స్థాపించుకొని ఉండును. బాగా దీర్ఘకాలం కొన్ని సంవత్సరాల తరబడి బాధపడేటువంటి పేషెంట్స్ కనుక ఈ మందు కనుక వేస్తే, అంటే ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే తర్వాత చెప్తారు ఈ లక్షణాలు ఏంటి అనేది. ఈ లక్షణాలు ఉంటే మటుకి వాడికి జీవితాంతం వాటితో కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఒక భార్య కనుక భర్తను ఎలా అయితే విడిచిపెట్టి ఉండలేరో, లేదంటే ఒక భర్త భార్యని ఎలా అయితే విడిచిపెట్టి ఉండలేరో, కార్బోవేజ్ అలాంటిది. అది కనుక పొరపాటున వేస్తే మాత్రం, మామూలుగా వేస్తే మంచి లక్షణాలు స్థాపించకపోతాయి, పొరపాటుగా వేస్తే మటుకి మామూలుగా ఇబ్బంది పెట్టదు. అది 1 or 2 doses eliminate to complete the cure. 1-2 డోసులతోటి నివారణ అనేటువంటిది పూర్తిగా జరుగుతుంది. కనుక కావలసిన పొటెన్సీలో వేస్తే, ఈ మొక్క ఇంట్రడక్షన్లో ఎందుకు చెప్పారంటే, ఊరిక 7-8 డోసులు వరుసన వారానికి 1, 10 రోజులకు 1 అట్లా వేయొద్దండి అని చెప్పడం కోసం. అంటే 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఇట్లా 10 డోసులు 20 డోసులు నీ టెక్ట ఎట్టనే కుదరాలని చెప్పేసి కొంతమంది అంటుంటారు అనమాట. అట్లా కాకుండా ఈ కార్బోవేజ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా వాడాలి. ఎలా అయితే మనం జాగ్రత్తగా వాడితే ఒక భార్యకి భర్త ఎలా అయితే తోడుగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అది మొట్టమొదటిగా ఎఫెక్టెడ్ సిరలు ఎఫెక్ట్ అవుతాయి. వెయిన్స్ మనకి బాడీలో పై భాగంలో ఉండేటువంటి రక్తాన్ని హృదయానికి తీసుకెళ్లేటువంటి వాటిని సిరలు అంటారు. ఆ సిరలు ఎఫెక్ట్ అవుతాయి, అంటే నీలంగా ఉంటాయి ఆ సిరలు. రక్తనాళములు వెయిన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అనగా చెడు రక్తం గుండెలోనికి తీసుకెళ్లేటువంటి నీలపు రక్తనాళములు ఎఫెక్ట్ అవుతాయి. దీంట్లో దేనికి ఎఫెక్ట్ అవుతాయి? దే ఆర్ సోరా. కనుక ఇక్కడ సోరా అనేటువంటి జబ్బు వలన ఎఫెక్ట్ అవుతాయి. వాత పిత్త దోషం వస్తుంది, అంటే పక్షవాతం కూడా వచ్చును. వీడికి కదలిక తగ్గుతుంది. పేషెంట్ మందకొడిగా మబ్బుగుడుము లాగా ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే మందకొడి, మబ్బుగుడుము. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ అనేటువంటిది కూడా చిన్నగా వెళ్తుంది అన్నమాట. రక్త ప్రసారం మందగించును. బ్లడ్ సర్క్యులేషన్ బికమ్స్ స్లగ్గిష్, అంటే చిన్నగా వెళ్తుంది అనమాట. అంటే మామూలుగా వెళ్తే, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి వెళ్తే ఎంత వేగంగా వెళ్ళాలో అంత వేగంగా వెళ్తుంది. వీడికి అది మామూలుగా కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది అనుకోండి, ఇది వచ్చేటప్పటికి 1/2 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అనమాట. అది టెన్షన్. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో ఓపిక మందకోడి అయిపోతుంది. ఓపిక కూడా, అంటే ఆ లక్షణాలే వీడికి మానసికంగా కూడా వస్తాయి. ఓపిక కూడా మందగిస్తుంది అనమాట. గ్రాడ్యువల్ డిక్రీజ్ ఆఫ్ ఎనర్జీ. తర్వాత క్రమంగా శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది.
తర్వాత ది పర్సన్ బికమ్స్ స్లగ్గిష్, అంటే మనిషి అనేటువంటి వాడు మందకొడిగా మబ్బుగుడుగా తయారవుతాడు. అర్జెంట్ పని ఉంటే రేపు వెళ్ళవచ్చులే అనే లక్షణం బ్రయోనియా మొదలైనటువంటి వాళ్ళ లక్షణాల్లో చేరతాడు. అంటే బ్రయోనియా కూడా బద్ధకం పేషెంట్, సల్ఫర్ కూడా బద్ధకం పేషెంట్. పంపలు మునిగిపోతాను ఏంటి మెల్లగా కదులుతాడనమాట. అది కొంప మునిగిపోయే పని అట, అయినా ఏం చేద్దాం ఇవాళ అష్టమి కదా అంటాడు. మనకి సామెత చెబుతారు, డబ్బులు లేక శుక్రవారం అని. వాడి దగ్గర డబ్బులు లేవు, అప్పులోడు వచ్చాడు. అప్పుడు ఏమంటాడు వాడు, ఇవాళ శుక్రవారం అండి, డబ్బులు ఉన్నా కానీ ఇవ్వకూడదు అంటాడు. అది కనుక ఈవేళ అష్టమి కదా, లేదా అష్టమి కాదు నవమి, శుభ్రంగా కంపెనీ బాగా ఉంటే ఇంట్లో పక్క స్థలంలో కూర్చొని ఇవాళ మంగళవారం కదా అంటాడు. ఏదో ఒకటి వంక చెబుతాడు. ఇవాళ పని చేయడు అది వాడు. అంటే ఏదో ఒక వంక కోసం ఏడుస్తాడు. అంటే దేహం కదలకుండా ఉండటం కోసం కావలసిన లక్షణం స్లగ్గిష్నెస్. దీన్ని స్లగ్గిష్నెస్ అంటారు. అంటే దేహం కదలకూడదు, పని చేయకూడదు. అది ఈ మందు ప్రభావం చేత సోరాలో ఇలాగే వస్తుందన్నమాట. ఇంకా మనిషి ది కలర్ బికమ్ డార్కర్, రంగు అనేటువంటిది మనిషికి రాను రాను డార్కర్ అంటే దాన్ని ఏమంటారు, బాగా నలుపుగా తయారవుతారు. అంటే మనకి ఎయిడ్స్ పేషెంట్లో ఉంటుంది చూడండి రంగు, ఆ రంగు ఉంటుంది. మనిషి అదవరకటి కన్నా తిక్కుగా తయారవుతాడు. ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా దానితో సంబంధం లేదు. అంటే నల్ల కప్పేసిపోతాడు అంటారు చూడండి, అది మనిషి నల్ల కప్పేసిపోతాడు. అంటే ఎర్రటోళ్ళకి తేలిగ్గా తెలుస్తుంది, నల్లటోళ్ళకి కూడా నల్ల కప్పేసిపోతాడు. కనుక తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే రక్తనాళాలు ఉన్నాయో అవి నీలంగా కనిపిస్తాయి. అంటే మనకి ఈ మందు ఈ వీన్స్ కనుక నీలంగా ఉంటాయి చూడండి, వెరికోజ్ వీన్స్. ఆ వెరికోజ్ వీన్స్ లో చక్కగా పనిచేసేటువంటి మందు ఇది. వీన్స్ అపియర్డ్ బ్లూయిష్, సిరలన్నీ కూడా ఆ పైన ఉండేటువంటి సిరలన్నీ కూడా ఎక్కువ భాగం ఈ కాళ్ళ దగ్గర నుంచి ఈ పాదాల దగ్గర నుంచి వచ్చేటువంటి సిరలన్నీ కూడా బ్లూ కలర్లోకి వస్తాయి. అదే కదా మనకి వెరికోజ్ వీన్స్ అంటే. కనుక కాళ్ళ మీద, తొడల మీద, పిక్కల మీద నీలంగా ఆకుపచ్చగా వచ్చి అట్లా ఉండిపోతాయి. వాళ్ళకి దెబ్బ తగిలినా, పేడు గీసుకున్నా అక్కడి నుంచి రక్తం రావడం మొదలు పెట్టి ఆ వెనక నుండి ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ, కనుక చాలా బ్లీడింగ్ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా టెండెన్సీ టు హెమరేజెస్, ఇంకా ఏమవుతాయంటే రక్తస్రావాలు కూడా వస్తాయి. చిన్న దెబ్బ తగిలితే రక్తం అనేటువంటిది ఎక్కువ కారుతుంటుంది. ఇవన్నీ ఒక పక్కన వస్తాయి. రెండో పక్కన ఒళ్ళంతా విపరీతమైనటువంటి మంట. ఆర్సెనిక్ ఆల్బంలో కూడా మంట ఉంటుంది, కొంచెం వేరే రకంగా ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బంలో మంట, ఆర్సెనిక్ ఆల్బంలో నిప్పు అంటించినట్లుగా ఉంటుంది. ఇది ఏమో కారం జల్లినట్టుగా ఉంటుంది. నిప్పు అంటిస్తే అదొక మంట, కారం జల్లితే ఇంకొక మంట. అంటే ఆ ప్రాంతంలో ఎంత మంట ఉన్నా చిమచిమలాడుతూ ఉంటుంది. అది ఇందులో తర్వాత పలుచని చర్మ పొరలు క్రమంగా పాడగును. అంటే డెలికేట్ స్కిన్ లేయర్స్ కాబట్టి సంటలో చర్మము, గజ్జలలో చర్మము మొదలగు ముడతల్లో ఉన్న చర్మము డెలికేట్గా ఉంటుంది. ద డెలికేట్ స్కిన్ ఇన్ ది ఫోల్డ్స్, అంటే మడతలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మడతల్లో కూడా ఈ చర్మం అంతా కూడా డెలికేట్గా ఉంటుందన్నమాట. బికమ్స్ డర్టీ అండ్ స్పాయిల్డ్, అక్కడ ఉన్నటువంటి చర్మం అంతా కూడా మురికిగా ఉంటుంది, పాడైపోయి ఉంటుంది. ఇది కొద్దో గొప్ప కార్బన్ డ్రగ్స్ అన్నిటికీ ఉంటుంది.
అంటే గ్రాఫైటిస్ ఇవన్నీ కూడా కార్బన్ డ్రగ్స్. గ్రాఫైటిస్ కూడా ఇదే లక్షణం ఉంటుంది. తర్వాత చర్మం నల్లబడిపోతుంది. నడుము చుట్టూ, మొల చుట్టూ అండర్వియర్ ధరించేటువంటి చోట ఉంటుంది అన్నమాట, నల్లగా ఉండటం అనేటువంటిది. కార్బో ఎనిమాలిస్ కి, కార్బన్ డ్రగ్స్ కి అన్నింటికీ ఉంటుంది ఈ లక్షణం. మొత్తం కార్బన్ డ్రగ్స్ అన్నింటికి కూడా ఇది కామన్, ఈ మంట ఉంటుంది కార్బన్ డ్రగ్స్ అన్నింటికి. తర్వాత చల్లటి గాలి కావాలి వాళ్ళకి, ఉక్కిరి బిక్కిరిగా ఉండటం, ఇవన్నీ కార్బన్ డ్రగ్స్ అన్నిటికీ ఉంటుంది. కాకపోతే కార్బోవేజ్ శిఖరాయమానం. కార్బోవేజ్ కి బాగా టూ మచ్గా ఉంటుంది. చల్లని గాలి కావాలను చెప్పుకుంటాం తర్వాత మెటీరియల్ మెడికల్. గాలి లేకపోతే ఉండలేరు. చలికాలం కూడా ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉండాలి, చొక్కా ఉండదు, ఫుల్ స్పీడ్. ఏది జనవరి డిసెంబర్ నెలల్లో కూడా ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉండాల్సిందే. ఫ్యాన్ మరీ దగ్గరగా ఉండవాలి, ఆ ఫ్యాన్ కూడా దగ్గరగా ముఖానికి ఉండాలి. ఇది ఉంటుంది. వీటికి లోపల కార్బన్ పాయిజనింగ్ ఉంటుంది. అందుకే దేనివల్ల అంటే ఇది కార్బన్ పాయిజనింగ్ ఉంటుంది. అది అంటే బ్లడ్లో తీసుకున్న ఆక్సిజన్ మొత్తం అక్కడికి రాదు. అంటే మనకి ఊపిరితిత్తుల్లో నుంచి గాలి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినటువంటి గాలి ఆ ఊపిరితిత్తుల్లో ఆల్వియోలార్స్ అని ఉంటాయి. ఆ ఆల్వియోలార్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి ఆక్సిజన్ లోపలికి బ్లడ్లోకి వెళ్తుంది. వీళ్ళకి వచ్చేటప్పటికి 75% పని జరగదు. అందుకని వీడికి గాలి కావాలి, గాలి 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 అంటుంటాడు. అది లోపలికి తీసుకున్న ఆక్సిజన్ సగము ముప్పాతికో ఆ లోపల ఉన్నటువంటి ఆ కార్మికులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి, ఆ రోజున స్ట్రైక్ను బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మిగతాది బయటికి వచ్చేస్తుంటుంది. ఆక్సిజన్ లోపలికి పోయింది, మళ్ళీ ఆక్సిజన్ బయటకు వస్తుంది. అది జరిగే రిజల్ట్ ఏమిటి? కార్బన్ పాయిజనింగ్ ఉంటుంది. దీన్నే కార్బన్ పాయిజనింగ్ అంటారు. బాడీలో మొత్తం కార్బన్ మీకు పేరుకుపోతుంది అనమాట. కొన్ని సంవత్సరాలు పోయేటప్పటికి అంతా కార్బనే. కనుక సఫోకేషన్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఊపిరాడదు, సఫోకేషన్ ఉంటుంది. కనుక ఫ్యాను మొహం మీద ఉంటే తప్ప బతకలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫ్యాను మొహం మీద ఉండాల్సింది. లేకపోతే మనకి వాల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ వాల్ ఫ్యాన్ ఉండాలి. ఒకసారి మాస్టర్ ఒక పైల్స్ కేసుకు మందు ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ మందు ఇవ్వడానికి వెళ్తే వాడు పడక కుర్చీలో కూర్చున్నాడు. ఇంకొక కాలు పోయి కాలు పెట్టేసి, అంటే వాడికి పైల్స్ కంప్లైంట్ అన్నమాట. ఆ మధ్యలో ఫ్యాన్ పెట్టుకున్నాడు, పైన ఫ్యాన్ పెట్టుకున్నాడు, పక్కన ఫ్యాన్ పెట్టుకున్నాడు, వెనక పక్క ఫ్యాన్ పెట్టుకున్నాడు, 4 పక్కల ఫ్యాన్లు. ఎందుకంటే ఆ మొలల వలన వచ్చేటువంటి బాధ అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఈ కార్బోవేజ్ అని. కానీ అక్కడ కూడా ఏంటంటే ఫ్యాన్ వాంట్స్ టు బి ఫ్యాన్. దాన్ని బట్టి మనకి కార్బోవేజ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. అది కావాల్సింది, అది మనం లక్షణం పట్టుకోవాల్సింది. అది ఇదే దీన్ని మాస్టర్ గారికి ఫ్యాన్లు చూడగానే మెడిసిన్ అర్థమైపోయి ఉంటుంది. అది కనుక వీళ్ళు ఫ్యాన్లు ఉంటేనే కానీ పని కాదు. ఒక ఫ్యాన్ కాదు, 2 ఫ్యాన్లు 4 ఫ్యాన్లు అయినా పెట్టుకుంటాడు వాడు. అది కనుక ఎప్పుడు కూడా ఒళ్ళంతా ఉండవలసిన దానికన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే చల్లగా ఉంటుంది. వాడి శరీరం పట్టుకుంటే శవంలాగా ఉంటుంది. శవాన్ని ఎప్పుడన్నా పట్టుకున్నారా మీరు? అవకాశం ఉండదు అందరికీ. ఆ శవాన్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. మామూలు మనిషిని పట్టుకుంటే వేడిగా ఉంటుంది, కానీ శవాన్ని పట్టుకుంటే చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది, కానీ వాటికి మాత్రం చాలా వేడిగా ఉంటుంది. వాటికి లోపల నుంచి వేడిగా ఉంటుంది, బయట మనం పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఇది ఒక పెక్యూలియర్ లక్షణం. మీరు చేయి పట్టుకు చూస్తే చాలా చల్లగా శవంలాగా ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషనల్గా ఇలా చేంజెస్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి.
ఇక విపరీతమైన చెమట, చల్లని చెమట అంటే చలవరం కమ్ముతున్నట్లుగా ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిన వాడికి చెమట పోస్తూ ఉంటే అలాగే వీడికి 10-12 సంవత్సరాల నుంచి ఒళ్ళు ఇలాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ గమనించుకోవాలి. కార్బోవేస్ పేషెంట్ని మనం పట్టుకోవాలి అంటే కొంచెం కాషస్గా వాడాల్సిన మందుల్లో ఒకటి, అంటే జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి మందు ఇది కార్బోవేస్. అంటే ఇది ఏం పని చేస్తుందో చూసాం కదా, అందుచేత వేయడంలో కొంచెం ఒడుపు ఉండాలి. మనం ఇమ్మీడియట్గా పేషెంట్ని చూడగానే పట్టుకోవాలి మందు. ముందర ఫ్యాన్లు ఉంటాయి, వాడి గదిలో 4-3 ఫ్యాన్లు ఉంటాయి, అదే గుర్తు. ఇక ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోతాడేమో అన్న కేసుల్లో ఈ చెమట, ఈ చల్లదనం, ముఖాన ఫ్యాన్ పెట్టుమనడం, ఈ 3 కనిపిస్తే తప్ప కార్బోవేజ్ వేయకూడదు. ఈ 3 ఉండాలి. ఏ 3 ఉండాలండి? చెమట, చల్లదనం, ముఖాన ఫ్యాన్ పెట్టమనటం. ఈ 3 ఉంటే కార్బోవేజ్, ఇక అందులో డౌట్ లేదు. అంటే మనకి ఇక్కడ మొన్న చెప్పుకున్నాం, రోజు చెప్పుకుంటున్నాం, చేంజ్ ఆఫ్ స్టేట్. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్. అది ఇంకా ఈ 3 కనిపిస్తే తప్ప కార్బోవేజ్ వేయకూడదు, వేసినా పని చెయ్యదు. ఫైల్స్ కూడా కంపల్సరీగా ఉంటాయండి? కంపల్సరీ ఏం కాదు, కొంతమందికి వస్తాయి ఫైల్స్. ఆ ఫైల్స్ లో కూడా ఫ్యాను. వీడికి ఎక్కడైనా ఫ్యాన్ కావాల్సిందే. ఫ్యాన్ అనేటువంటిది కంపల్సరీ వీడికి. అది కూడా మొహాన్ని పెట్టుకోవాలి. ఫైల్స్ అయితేనే కింద కూడా ఒక ఫ్యాన్ పెట్టుకుంటాడు. ఆ పక్కన ఫ్యాను, ఈ పక్కన ఫ్యాను, ఎన్ని పక్కన ఫ్యాన్లు పెట్టుకుంటాడు. అది దీన్ని, ఈ లక్షణమే వీడిని పట్టిస్తుంది. వీడికి కావాల్సిన మందుని అందిపుచ్చుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అన్నమాట. అది కనుక ఈ లక్షణం ఉంటే కలరా నుండి కూడా సేవ్ చేస్తుంది. కలరాగా జబ్బు కావచ్చు, కలరాలు కూడా ఒళ్ళు చలవలు కమ్మిపోయి చల్లబడి ఫ్యాన్ పెట్టమని ఈ గొడవలన్నీ చేస్తుంటే అప్పుడు వాడు మనకు ఏమేయాలి? కార్బోవేజ్ చేస్తే ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది, స్పాట్లో తగ్గిపోతుంది, ఒక 2 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. అది టైఫాయిడ్ స్పాయిల్ అయినటువంటి కేసుల్లో ఇట్లాంటి కండిషన్ వస్తే అందులో నుంచి కూడా సేవ్ చేస్తుంది. టైఫాయిడ్ 4-5 వారాలు గడిచి ఆ మందు వేసి, ఈ మందు వేసి, పిచ్చి పిచ్చి మందులన్నీ వేసి, అప్పుడు కూడా ఈ ఒళ్ళు చలవలు గమ్మేసి, ఒళ్ళు చల్లగా ఉండి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అప్పుడు కూడా వాడికి ప్రాణరక్షణ చేస్తుంది. సింకోప్ డ్రగ్ అన్నమాట ఇది. సింకోప్ అంటే ప్రాణాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాన్ని కాపాడేటువంటి మందుల్లో ఒకటి ఇది. ఇంకా ఆస్తమా ముదిరిపోయినటువంటి కండిషన్స్ వచ్చినా అందులో నుంచి కూడా సేవ్ చేస్తుంది. అందులో కూడా ఏం లక్షణం? కిటికీ దగ్గరకు పోయి నిలబడతాడు, ఫ్యాన్ కావాలి, లేకపోతే పైన ఫ్యాన్ కావాలి, ఆ పక్కన ఫ్యాన్ కావాలి, ఈ పక్కన ఫ్యాన్ కావాలి. కార్బోవేజ్ పేషెంట్ ఇంట్లో కాస్త డబ్బులు ఉన్న పేషెంట్లు అయితే 3-4 ఫ్యాన్లు పెట్టుకుంటారు. అది కనుక ఈ 3 ఉండి దానికి ఒళ్ళు చల్లగా ఉండటం, వాడికి లోపల మంటగా ఉండటం. వేడి అంటే మనం చల్లగా అంటే వాడికి ఏమో చల్లగా ఉంటుంది, లోపలేమో వేడిగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? సబ్జెక్టివ్ హాట్ అండ్ ఆబ్జెక్టివ్లీ వెరీ కోల్డ్. అది కనుక ప్రొఫ్యూజ్డ్ కోల్డ్ స్వెట్, బాగా చల్లని చెమట, టూ మచ్గా చల్లని చెమటలు. 3వది వాంట్స్ టు బి ఫ్యాన్డ్, ఎప్పుడు కూడా ఫ్యాన్ కావాల్సిందే. చాలా దగ్గరగా ఫ్యాన్ కావాల్సి ఉంటుంది. ఫ్యాన్ దూరంగా ఉంటే కుదరదు, పప్పులు ఉడకవు. ఫ్యాను ఆనుకొని ఉండాలి, ముఖం మీద ఫ్యాన్ ఉండాలి. అది చాలా దగ్గరగా ఫ్యాన్ కావాల్సి ఉంటుంది. ఈ 3 వీడికి ఉంటాయి. ఈ 3 ఉంటే ఏ జబ్బునైనా తగ్గిస్తుంది, అందులో ఇక డౌటే లేదు. అది అయిపోయిందా? టైం ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. సరే, ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇవాళకి ఆర్గనాన్ టైం అయిపోయింది, కార్బోవేజ్ టైం అయిపోయింది. మాస్టారు, ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు మన లైఫ్ లో పార్ట్ అయిపోయింది కదా.
మరి అవునవును. అది ఎలాగా మరి అంటే వీటికి తప్పదు అతికి తప్పదు టు లివ్ విత్ దట్ కదా. అంటే ఇప్పుడు మనం వీలైనంత వరకు తగ్గించుకోవటమేనండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఏమనుకోకుండా ఆన్సర్ చేయండి. ఇప్పుడు రోజు మనం యూరిన్ పాస్ చేస్తున్నాం కదా, ఇవాళ యూరిన్ రేపు పాస్ చేస్తారా ఎవరన్నా? ఆ? ఆ? కుదరదు కదా. కుదరదు. అది అంత కుదరదు, ఇది అంతే కుదరదు. ఒకవేళ మీరు వాడుకుంటామంటే మీ కర్మ, అంతకంటే చేసేదేం లేదు. అంతే. ఆ? ఓకే. ఏ రోజుకి ఆ రోజేనండి. ఓకే. కూరగాయలు కూడా అంతే కదండి మాస్టర్. కూరగాయలు కూడా అంతే. ఇప్పుడు మనకి ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ జరుగుతాయండి. అంటే ఒరిజినల్ పదార్థం ఉండదు, కొత్త పదార్థం ఉంటది. ఆ కొత్త పదార్థం మనకి వ్యాధి కారకంగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. అది సార్ గురుగారు చిన్న డౌట్ సార్. ఉమ్. మరి ఆ ఫ్యాను అలా పెట్టుకొని ఏరు కోరుకుంటా ఒకవేళ ఒళ్ళు చల్లగా లేకపోతే దగ్గు మారిపోయింది సార్. ఒళ్ళు చల్లగా లేకపోతే. మారిపోతుంటాయి, మళ్ళీ వేరే మందులు చూసుకోవాలి. ఓకే ఓకే సార్. ఒళ్ళు కూడా చల్లగా ఉంటది, వాడికేమో వేడిగా ఉంటది. హోమియోపతిలో చికాకు ఇదేనండి. ఏ చిన్న పాయింట్ మారిపోయినా మందు మారిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఆడవాళ్ళందరూ మరి ఫ్రిడ్జ్లో మరి ఇడ్లీ పిండి, దోశ పిండి, ఏ పిండి అయినా ముందు అలా పెట్టకుండా 3 రోజులు పోయకుండా ఉండట్లేదు కదా సార్. మరి అంతే. అప్పుడు ఇంతకుముందు ఆ రాజుల టైంలో 7 వారాల నగలని పెట్టేవాళ్ళు. 7 వారాలు ఏం కర్మ, 360 రోజులు నగలు పెట్టుకోవచ్చు కదా. అందుకని 60 రోజులు తీసుకుని వేడి చేస్తుంటారు, వాడుతుంటారు, తాగుతుంటారు. ఇక వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది పయ్యోడికి తెలియాలి. రెండు ఉంటాయండి ఇదైతే ప్రతి ఇంట్లో. ఇదైతే మటుకు అనారోగ్యం అండి. మీకు ఆరోగ్యం కావాలో అనారోగ్యం కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇప్పుడు చల్ల పెట్టే వేడి పెట్టే 2 పెట్టెలు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరి అయిపోయి. ఓవెన్, ఫ్రిడ్జ్. అవునవును, ఓవెన్ ఫ్రిడ్జ్ 2 ఉంటాయి. ఆ లెక్కలో ఓవెన్ లో కూడా తినకూడదు కదా సార్. అది కూడా అంతే. ప్రతిసారి మాటికి వేడి చేసి తినటం అనేటువంటిది కూడా అనారోగ్యమే. ఒకసారి వండింది మళ్ళీ వండకూడదు, ఇక వేడి చేసి తినకూడదు ఇక మళ్ళీ. అది ఈ యుఎస్ అదర్ స్టేట్స్ లో యుఎస్ అట్లా ఉన్న వాళ్ళు మరి 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్ లో వారం రోజుల్లో కూడా పెడతారండి సార్. వాళ్ళు నెల రోజులు. అదే మీకు 3-4 రోజుల వాళ్ళే తెలుసు, నెల రోజుల వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు ఊరికి దెబ్బకాయలు నాకు కనిపిస్తారండి, లోపల ఓపిక ఉండదు, సావదు. అది ఊరికి ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు చూడండి, ఆకార పుష్టి అట్లా ఉంటది. సార్ ఇప్పుడు మీకు ఒక పిడుగురాల నుంచి నిన్న సాయంత్రం ఒకరు ఫోన్ చేశారు సార్. ఆవిడకి ఇదే మీకు మోషన్ ప్రాబ్లం వచ్చి ఆవిడ కడుపులో నొప్పి వచ్చి మోషన్ వస్తా ఉందంట, బాగా కోపం చిరాకు ఉంటదంట అన్ని చెప్తే, సరే నాకు ఎందుకో మీరు చెప్పారు కదా ఈ నక్స్వామిక 2 యూనిట్ ఇస్తే పోతుంది అనిపించింది. మళ్ళీ నాకు డౌట్ వచ్చి, నాకు మీ కోపం ఎప్పటి నుంచి ఇట్లాంటివి చేసిన ఈ మోషన్ ఇలా ఎలా ఉంటుందంటే, ఇది 20 సంవత్సరాల నుంచి నాకు ఈ మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నదేనండి అంటే ఈ సోనామికి తాగితే కొంచెం తగ్గిద్దట. ఏదో మొత్తానికి మరి ఎంత నక్స్వామిక వేస్తే పోద్దండి, కాకపోతే మళ్ళీ తగ్గాలి, విరోచనం అవ్వగానే తగ్గాలి. అది నక్స్వామిక లక్షణం. అది తగ్గకపోతే ఇంకో మందు చూసుకోవాలి. అదే చెప్తే నేను నక్స్వామిక 200 అని చెప్పాను, కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇది ఎంత ఇవిడికి ఎన్నో సంవత్సరాల నుంచి అంటా ఉంటుంది కదా, ఎన్నాళ్ళ నుంచి ఉన్నా పోతుందండి. అవునా? మనకు అదేం లేదు. ఇక 1 సంవత్సరం 2 ఏళ్ళ 3 ఏళ్ళ 10 ఏళ్ళ అదేం లేదు. ఇప్పుడు మన స్టైల్ ఆఫ్ మోడర్న్ స్టైల్ ఆఫ్ లివింగ్ లో ఇప్పుడు ఏది సాఫీగా మోషన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి, చెప్పుకోరు. అంతేగాని ప్రతి వాడికి ఉంటుంది ఈ ఫ్రిడ్జ్లు ఓవెన్ల పుణ్యమా అని. అవునవును, ఫ్రిడ్జ్లు ఓవెన్లు యాంటీబయాటిక్స్
ఇవన్నీ ఆ, వాడటం మూలాన ఈ విరోచన సమస్య అనేటువంటిది వస్తుంది. అలా మిమ్మల్ని వచ్చి రేపు ఆదివారం కలుస్తానన్నారండి. సర్లే నేను కలిస్తే కొంచెం కొంచెం బెటర్ గా ఉంటది, లక్షణాలు రాసుకుంటా. మళ్ళీ ఎందుకు? ఆ, అదే అవును. అదే సార్. ఉమ్. హలో చెప్పండి. సార్, కార్బోవేజ్ మిగతా ప్రాబ్లమ్స్ కూడా రొంపకి అలాంటివి వాడొచ్చండి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి? మరి ఆయాసం మీద కూడా పనిచేసేటప్పుడు రొంపకేం కర్మ, అది రొంప చాలా తక్కువ ఆయాసం మీద. ఆ, అంటే అక్కడ లక్షణాలు సరిపోవాలి. ఫ్యాను ఓకే, సార్, ఫ్యాన్ ఉండాలి. మీరు ఓకే ఫ్యాన్ ఓకే. మర్చిపోకూడదండి. అది అలాగే కార్బోవేట్స్ అంటే ఫ్యాను. అంతే, ఫ్యాన్ అనేటువంటిది మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు మాక్సిమం అన్ని గంటలు పనిచేస్తాయి సార్, అన్ని సిస్టమ్స్ పనిచేస్తాయండి అన్ని రోగాలకి? అన్ని రోగాలకు పనిచేస్తాయి. ఇప్పుడు ఆ పేషెంట్కి ఏ రోగం అయితే ఉందో అన్నిటి మీద పనిచేస్తుంది. మనకి చెప్పని కూడా చాలా రోగాలు ఉండి ఉండొచ్చు. ఒక డోస్ వేస్తే సరిపోతుంది సార్ ఒక్క మనకి నిమిషం అన్ని? లైన్లో ఉండండి. హలో చెప్పండి. సార్, అదే మాక్సిమం రొంపకి దగ్గుకి ఒళ్ళు నొప్పులకి కార్బోవేజ్ లక్షణాలు ఉంటే అవి మందు వేస్తే సరిపోతుంది సార్? అంతే మరి, మీకు కావాల్సింది ఫ్యానే. ఇక ఎన్ని ఫ్యాన్లు ఒకసారి ఉంటే పని అన్ని చేసిందంటే ఫ్యాన్లు మనకి ఎలా తెలుస్తుంది రిజల్ట్? వెంటనే పని తెలుస్తుందండి. చేసినా ఎలా తెలుస్తుందండి? అప్పుడు మందు పనిచేసినప్పుడు మనకి కొన్ని లక్షణాలు తెలుస్తాయండి. ఒకటి, ఆకలి బాగుంటుంది, నేను బాగున్నాననే ఫీలింగ్ ఉంటుంది. మందు వేసిన దగ్గర నుంచి నాకు బాగుందని ఇప్పుడు ఏ లక్షణం తగ్గకపోయినా, ఏ బాధ తగ్గకపోయినా ఐఆమ్ ఫీలింగ్ వెల్ అనేటువంటి భావన ఉంటుంది. తర్వాత ఆకలి బాగుంటుంది, నిద్ర బాగుంటుంది. ఇవన్నీ కూడా వైటల్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ వల్ల మనకి ఏ మందుకైనా సరే, ఒక కార్బోవేజే కాదు, ఏ మందు వేసినా మనకి పని చేసినట్టు తెలుస్తుంది. ఓకే సార్, అది థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఇప్పుడు ఉండొచ్చండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్, వాసుదేవ సార్.